సంతోషంతో ఇస్తున్నావు లోపల తిడుతున్నావు నన్ను ఏం టెన్షన్ లేదు అది ఏం టెన్షన్ లేదు అది ఇంకా మనం తక్కువ రైతులకు చేసేది తక్కువ అసలు రైతు అంటే ఎంత కష్టం దిల్సే బోల్రేనా దిల్సే అన్న చాలా కష్టాలు ఉంటుంది మొహబ్బత్ లక్ష్మారెడ్డి అరే ఏం భయ నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు ఇక నువ్వు అడగకుండా చెప్తావు అనుకుంటున్నా చెప్పు మైకిలో చెప్పు నువ్వు అరే ఊరోళ్ళకి మేమే ఇస్తాం కదా నువ్వు చెప్పవాను మైక్ भी डर रहा उनको మొట్టమొదటిసారిగా మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని అయితే నాకు 45,000 రూపాయలు వస్తున్నాయి మొదటి విడతగా కానీ ఆ మొదటి విడత ఇంకా నాకు చెక్ రాకంటే ముందే మా అమ్మ నా దగ్గరకు వచ్చి ఈ డబ్బులు ఏదైతే మా భూమి ఉంది గతంలో పెద్దల భూమి మా అమ్మ ఒకటే ఉంది మా ఫాదర్ లేడు నాకు ఈ రా అని చెప్పి అడిగింది కాబట్టి మా అమ్మకు వాగ్దానం చేసిన దయచేసి క్షమించాలి వచ్చే విడతా తప్పకుండా గవర్నమెంట్కి ఇస్తా ठीक है అమ్మ పూछे तो चलो पूरा माफ అది ఇంతకంటే ముందు అంటే నాకు మంచి అవకాశం వచ్చిందో అదృష్టం కానీ ఫరీసార్ గారు కూడా కార్లో కూడా ఇంతకంటే ముందు పొద్దున్నే చెప్పిన ఈ విషయాన్ని నీ మార్కెట్ కమిటీ చైర్మన్ జీతం ఇచ్చేసప్పటికి మాకు తప్పకుండా సార్ తప్పకుండా అయితే నేను సార్ అడగడము లేలే 2 నెలలు కాదు నేను ఎన్ని రోజులు అంటే నెలకి 20,000 వస్తుంది నాకు నెలకి 20,000 నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మొత్తం ఆ డబ్బుని నేను రైతు సమన్వయ సమితిగా వదిలిపెట్టాను ఇంకెక్కువ ఇచ్చేసాడు వాస్తవానికి 45 రావాలి నెలకి 20,000 చొప్పున ఇస్తా అంటుండు ఏడాది ఉన్నాడు అనుకో 2,40,000 వస్తాయి ज्यादा पैसे मिल गए हमारा किसानों को थैंक्स సో ఆ రకంగా రైతు సంక్షేమం కోసం ఇవాళ ప్రభుత్వంలో ఉండేటువంటి మేము మీ సేవకు రావడమే కాదు మాకు వచ్చిన డబ్బును కూడా తిరిగి రైతు సంక్షేమం కోసమే ఈరోజు ఖర్చు పెడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు కొద్ది మందికి చెక్కులు పిలుస్తారు ఎవరు లేవద్దు చెక్కులు ఎవరిని పిలిస్తే వాళ్ళే వచ్చి ఆ చెక్కులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరికీ మరి ఒకసారి నమస్కారం కే బక్కన్న వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి